ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? మన దేశం 500 ఏళ్ల క్రితమే ఎంతో అడ్వాన్స్డ్గా ఉండేదని. అంటే నేను చెప్పేది మన సింధు నాగరికత గురించి. సింధు నాగరికతలో ప్రతి ఇంటికి డ్రైనేజ్ పైప్స్ ఉండేవి. మురుగునీరు నేరుగా వీధి డ్రైనేజీలోకి వెళ్లేలా డిజైన్ చేశారు. మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్ హోల్స్ కూడా ఉండేవి. అంటే ఇవి మధ్యలో ఎక్కడైనా డ్రైనేజ్ బ్లాక్ అయితే వాటిని శుభ్రం చేసేందుకు ఈజీగా ఉండేందుకు వీటిని నిర్మించారు. అంటే ఇప్పటి మోడర్న్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లాగనమాట. అప్పట్లోనే వీటిని కట్టేందుకు కాల్చిన ఇటుకలను వాడేవారు. నీరు నేరుగా బయటకు పోయేలా ప్రతి డ్రైనేజ్కి 1:40 స్లోప్ను వాడేవారు. అంటే ప్రతి 40 అడుగుల డ్రైనేజ్ పొడవులో ఒక అడుగు ఎత్తు తేడా ఉండేలా చూసుకునేవారు. అలాగే ప్రతి వీధిలో బావులు ఉండేవి. ఇవి సర్క్యులేటింగ్ వాటర్ యూజ్డ్ సిస్టమ్ లాగా ఉండేవి. ఫ్రెండ్స్, మెసొపొటేమియా, ఈజిప్ట్ లాంటి నాగరికతల్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ సింధు నాగరికతలో ప్రతి ఇంటికి, ప్రతి వీధికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. అందుకే పురావస్తు శాస్త్రజ్ఞులు దీన్ని వరల్డ్స్ ఫస్ట్ అర్బన్ శానిటేషన్ సిస్టమ్ గా పిలిచేవారు. ఫ్రెండ్స్, సింధు నాగరికత డ్రైనేజ్ సిస్టమ్ అనేది కేవలం మురుగునీరు సౌకర్యానికి మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రణాళిక. నిజంగా మన పూర్వీకులు ఎంతో జీనియస్లు కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఇలాంటి హిస్టరీ ఫ్యాక్ట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను ఆల్లో పెట్టుకోండి.